అంటే ఈవీఎంలు పగలగొడతామంటే అక్కడ అక్రమం జరిగిందని అతను ఒప్పుకుంటున్నాడు, అతను తప్పు చేశాడని అతనే ఒప్పుకుంటున్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఎక్కువ ఉన్నారని అక్కస్తో చేసిందే కానీ అక్కడ వేరే రకంగా తెలుగుదేశం పార్టీ చేసే ఉద్దేశం లేదు. వాళ్ళు అక్రమంగా పగలగొట్టారని సీఎం గారే ఒప్పుకుంటున్నారు. పచ్చకామెలోడికి మొత్తం పచ్చగానే కనిపిస్తుంది. అతనికి లోనున్న ఉద్దేశాలు చెడు ఉద్దేశాలు కాబట్టి అతనికి చెడ్డోళ్ళంతా మంచోళ్ళుగానే కనపడతారు, మంచోళ్ళంతా చెడ్డోళ్ళు. అవి అన్నీ పేరుకు వైసీపీ ఆఫీసులే కానీ వాళ్ళ సొంత ఆస్తుల కింద లెక్కేసుకోవటం, అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉపయోగించుకోవటం బెటరు. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవటమే వేస్ట్. అహంకారానికి నిదర్శనం వాళ్ళు ఎదురోళ్ళు చేస్తేనేమో తప్పని అంటారు, వాళ్ళు చేస్తేనేమో సమర్థించుకుంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకోవటమే వేస్ట్. సార్, పోలవరం గురించి సమీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు నాకే తెలియలేదు అని అంబటి రాంబాబు గారు అని మాట్లాడటం. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి చెప్పుకునేది ఏముందండి, ఆయనకి ఏమీ తెలియదు. అది ఒకటే కాదు, ఆయనకి ఏమీ తెలియదని ఆయనే చెప్పుకున్నాడు. ఇంకా మనం ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. అదే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇసుక ఉచితంగా ఇస్తానని ఎంత అప్పుల పాలైపోయిన టైంలో కూడా ఇసుక ఉచితంగా ఇస్తామన్నది అసలు ప్రజల మీద ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముందుసారి కాదు, ఈసారి ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. అందరిలోని అసలు అంత ఆశ్చర్యపోతున్నారు. నిజంగా చెప్పాలని జనంకి ఇసుక ఉచితం అంటే చిన్న విషయం ఏంటి సార్? ఇదేమన్నా 50,000 రూపాయలు కొనుక్కున్నారు సార్. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఒక్కటే పెట్టుబడి అవుతుంది మాకు. మైన్స్ కానీ ఈ సెంట్రైజ్ కానీ ఉండవుగా. డైరెక్ట్గా మన ఆధార్ కార్డు పెట్టుకుంటే పేదవాడు అవడానికి ఇల్లు కట్టుకోవడానికి, తెగబలిచి అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళు కాదు. ఓన్లీ అది దోచుకోవడం అండి. అసలు ఎంత శాండ్ తీయాలి, 1 మీటర్ తీయాలి, 2 మీటర్ తీయాలని ఒక రిస్ట్రిక్షన్స్ ఉండేవి కదా, అవి కూడా అసలు అది చేసేవారు కాదు. భూగర్భ జలపాలు ఎలా పోయినా ఆయనకు అనవసరం. ముందు దాచుకోవడమే కదా సార్. అక్కడ గవర్నమెంట్ టోటల్ దాచుకోవడమే. ఇందులో నేను కాదండి, మీరు ఎవరిని అడిగినా ఇదే మొక్క చెప్తారు. ఈవేళ నేను నిజంగా ఈ పార్టీ కూడా నేను కాదు, ఆ సంగతి తెలుసా మీకు తెలీదా? ఈ పార్టీ కూడా నేను పార్టీ మాట్లాడలేదండి. పార్టీగా నేను దీని కూడా కాదు, ఒక సాటి మనిషిగా ఒక కార్యకర్తగా నేను మాట్లాడుకుంటున్నాను.